ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టోరీస్లో మనం చెప్పుకోబోతుంది ఏమిటంటే, దేవుడు మనల్ని కలిగి ఉన్నాడా లేదా మనము దేవుణ్ణి కలిగి ఉన్నామా? ఎందుకంటే దేవుడు పిలిచిన వారు ధన్యులు, వారి పాపములు క్షమించబడిన వారు ధన్యులు అని దావీదు చెప్తూ ఉన్నాడు. అట్టి విధముగానే మనము క్రైస్తవులుగా ఉన్నామా? దేవుడు మెచ్చిన విధముగా ఉన్నామా? లేదా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్ట ప్రకారంగా మనం సొంత ఆలోచనలతో సొంత తలపులతో ఉన్నామా? మనకు మనముగా క్రైస్తవులుగా ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ఏమంటారంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను అని త్రోసివేసినట్టు మనం చూస్తాం. అట్లాగనే కాకుండా ఆ బుద్ధిగల కన్యకలు తమ దివిటీలో నూనె నింపుకొని ఏ విధముగా దేవుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండి ఆయన మెప్పు కొరకు చూసి ఉన్నారో అట్టి విధముగా దేవుడే పిలిచిన మనుషులను ఈరోజు మనం కొందరిని బైబిల్లో నుంచి మనం చూద్దాం. మొదటిగా నోవాహు గురించి మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు పిలిచిన మనుషులు అన్నమాట. వీరు ఏర్పరచుకున్నాడు. వారు పాత నిబంధనలోనూ రాయబడ్డారు. అట్టి విధముగానే క్రొత్త నిబంధనలో కూడా వారు రాయబడి ఉన్నారన్నమాట. ఎందుకంటే దేవుడు పిలిచిన మనుషులను ఏర్పరచుకున్నది ఆయనే. ఎందుకంటే స్వయంగా తన చేతులతోటి మనల్ని నియమించుకొని ఉన్నానని, తన హస్తాలతోనే నియమించుకొని నాస్తిక రంధ్రములో వారు దేవుని ఆత్మ ఊది జీవాత్మ ఇచ్చినప్పుడు దేవుడికి మహిమకరముగా వారైతే ఈ భూమి మీద ఎంతో దేవుడికి మహిమకరముగా జీవించినట్లు మనము చూడగలం అన్నమాట. మొదటిగా నోవాహుని మనం చూద్దాము. మనలను సృష్టించిన సృష్టికర్త దేవుడని మనం చూస్తూ ఉన్నాం కదా. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందేదనని ఎవరితో చెప్తున్నారు? నోవాహుతో దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ఈ సమస్తమును సృష్టించింది నేనే కదా, కానీ వీటిని సృష్టించి నరులను కూడా నేను సృష్టించాను. కానీ వీరిని ఎందుకు చేశానా అని నాకైతే వారి మీద కోపం వస్తుంది అని నోవాహుతో చెప్పి దేవుడు అక్కడ నోవాహును ఒక ఓడ తన కుటుంబము కొరకు సిద్ధపరచుకోమన్నట్లు మనం చూస్తామన్నమాట. అయితే నోవాహు ఒక్కడే యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయనన్నమాట. నోవాహు ఒక్కడే దేవుని కృప అయితే పొందుకున్నట్లు మనం చూస్తాము. ఎందుకంటే లోకము జనులంతా కూడా చెడిపోయి ఉన్నారంట. విగ్రహారాధనలకు వారు మడిలిపోయి ఉన్నారంట. దేవుడు మాట వెనక అవిధేయతులుగా జీవించి ఉన్నారంట. మరలా క్రొత్త నిబంధనలో నోవాహు గురించి ఎక్కడ రాయబడి ఉందో మనము చూద్దాము. దినంలో మరలా నోవాహు గురించి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. నోవాహు దినములు జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ కూడా నాశనం చేసిందన్నమాట. అది దేవుడు ఇక్కడ మరలా కూడా నోవాహు గురించి ఇక్కడ రాస్తున్నట్టు ఉంది. ఇదే మనుష్య కుమారుని దినములంటే ఈ చివరి దినములో దేవుడు రాకడ సమీపంలో మనం ఉండి ఉన్నామన్నమాట. అదే అక్కడ తెలియచేస్తుంది. ఈ రోజున వివాహాలు కూడా ఒక్క వివాహంతో మనుషులు తృప్తి పడినట్లు చూడటలేదు. భర్తకు భార్య, భార్యకు భర్త మోసము చేసుకుంటూ అపవిత్రమైన ప్రేమతో వాళ్ళు జీవిస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే కాకుండా జనులు తినుచు త్రాగుచు అంట. ఈ రోజున ఎక్కడ చూసినా నైటు కానీ పగలని సమయము వ్యత్యాసన్నది లేకోకుండా ఎక్కడ చూసినా కూడా జనులు అనేక విధాలుగా తింటూనే ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయాలే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అర్థమయ్యిందా?
నోవాహు గురించి మనం ఇప్పుడు చూసి ఉన్నాం. నోవాహు అయితే మొదట దేవుణ్ణి వెతకలేదు, దేవుడే నోవాహును వెతికాడు. జనులందరూ చెడిపోయినప్పటికీ కూడా దేవుని కృప అయితే నోవాహు పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. అర్థమయ్యిందా? రెండవ వ్యక్తిని కూడా మనం చూద్దాము. ఈ రెండవ వ్యక్తే అబ్రహాం అన్నమాట. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు, యెహోవా నీవు లేచి నీ దేశమును, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను అని అబ్రహామునైతే పిలిచి అక్కడ నుంచి తన స్వజనుల నుంచి బయటకు తీసుకువచ్చినట్లు మనము చూస్తామన్నమాట. ఎందుకంటే ఈ అబ్రహాము దేవుణ్ణి నమ్మినందుకు ఎంతగా దేవుడు కృప పొంది ఉన్నాడో కూడా మనం అతని జీవిత చరిత్ర మనం ధ్యానించినప్పుడు మనం నేర్చుకోగలము. విశ్వాసమునకు కర్తగా కూడా ఈ అబ్రహాము పిలువబడుతూ ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? ఈ అబ్రహాము వల్ల మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుణ్ణి అంటే అతను నమ్మినందుకు అది అతనికి నీతిగా కూడా ఎంచబడిందంట. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనములో ఇట్లా రాయబడుతుంది, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచు కొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొన్నెదను. చూసారా, దేవుడు అక్కడ పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు ఇక్కడ? ఆశీర్వదించి బూది గంతముల నుంచి నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను నేను స్నేహితుడిగా చేసుకున్నానని కూడా ఇక్కడ అబ్రహాము గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడే స్వయంగా యాకోబుతో చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కూడా అబ్రహాము యొక్క సంతానమై ఉన్నది కాబట్టి ఇషాకు కుమారుడే ఆ యొక్క యాకోబు అన్నమాట. మనము తన తాతకిచ్చిన వాగ్దానము చొప్పున యాకోబును కూడా బలపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే క్రొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రికలో 2:23-24 వచనంలో అబ్రహాము గురించి దేవుడు ఏమి చెప్తూ ఉన్నాడో మనం చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడినంత, మరియు దేవుని స్నేహితుడని అతన్ని పేరు పలికెను. మనుషులు విశ్వాస మూలం మాత్రము కాక క్రియలు మూలముగా నీతిమంతుడిగా ఎంచబడెను. అర్థమయ్యిందా? క్రియలు మూలంగా అంట అబ్రహాం అయితే దేవుడు నమ్మాడు. దేవుడు ప్రతి మాటకు కూడా అబ్రహాము లోబడ్డాడు, ఆయన ఆజ్ఞలకు లోబడ్డాడు. కుమారుని బలి ఇవ్వు అన్నప్పుడు కూడా అతను ఎన్నడూ కూడా వెనక్కి తిరిగినట్టు అబ్రహాము జీవితంలో లేదు. దేవుడు నమ్మాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడు. అట్లాగనే దేవుడు అంట అబ్రహామునే ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడు అబ్రహాము అని పిలుస్తున్నట్లు మనం చూస్తున్నాం. అర్థమైందా పిల్లలు? అబ్రహాము జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామో మరి మూడో వ్యక్తి ఎవరో కూడా మనం చూద్దాం. మనం మూడో వ్యక్తిగా మోషేని చూద్దాం అన్నమాట. ఇజ్రాయేలులంతయు కూడా ఫరో చేతిలో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడైతే మీకు ఒక విమోచకుణ్ణి నేను పంపిస్తానని మోషేని పంపించినట్లు, అట్లాగనే 3 నెలలు తన తల్లి దగ్గర, తర్వాత ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆ తర్వాత తన మామ మంద కాస్తూ ఉండగా అతను దేవుడే ప్రత్యక్షమయ్యి మోషే మోషే అని పిలిచి అతను నా ప్రజలను నువ్వు నడిపించు అని
మోషేని ఏర్పరచుకున్నట్లు కూడా మనం మోషే జీవితంలో మనం మొత్తము కూడా ఆ బైబిల్లో మనం చూడగలము. ఎందుకంటే మోషే దేవుణ్ణి ఫస్ట్ ఏర్పరచుకోవాలి. దేవుడే ఫస్ట్ మోషేని ఏర్పరచుకున్నాడు. ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఉన్నాడు. తర్వాత తాను ఫరో యొద్ద నుంచి దూరముగా వెళ్ళినప్పటికీ కూడా అతను నేర్చుకున్న విద్యను మొత్తము కూడా వదిలించి దేవుడి ఆత్మతో నింపబడే వరకు కూడా దేవుడు వెయిట్ చేసి ఆ తర్వాత తన మామ మంద కాస్తూ ఉండగా అక్కడ ప్రత్యక్షమయ్యి దేవుడు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి మరలా ఐగుప్తి తీసుకొచ్చినట్టు తన బిడ్డలను ఏ విధముగా ముందుకు నడిపించాడో మోషే ప్రవక్తగా ఉండి, నాయకుడిగా ఉండి, యాజకుడిగా ఉండి ఏ విధముగా వారిని నడిపించి ఉన్నారో మోషే జీవితంలో మనం చూస్తాం. అతని జీవితం మొత్తము కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఎన్ని నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టినట్టు కానీ ఒక్క మాట అయినను దూషించినట్టు కానీ మనమైతే చూడమన్నమాట. అట్లాగనే మోషే గురించి దేవుడు ఏమని అంటున్నాడో మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం 8వ వచనములో మోషే గురించి రాయబడి ఉంది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, నేను గూఢ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదని ఇజ్రాయేలులను అక్కడ గద్దించినట్లు చెప్తున్నాడు. దేవుడే మోషేని అక్కడ ఎన్నుకున్నట్లు కూడా మనం చూస్తాము. ఇది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో మోషే గురించి దేవుడు ఏమి చెప్తున్నాడో కూడా మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. పౌలుకి దేవుడు తన్ను బయలుపరుచుకొని మోషే గురించి దేవుడే ఎంత చక్కగా సాక్ష్యమిస్తూ ఉన్నాడో చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటూ ఒప్పుకోలేదంట. ఎందుకంటే ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి ఉన్నాడు. ఈ రోజున మనము ఎందరో ఈ భూ సంబంధమైన వాటి కొరకు వెతికి వాటి కొరకు సంతృప్తి పడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడైతే మోషే గురించి చెప్తున్నాడు. ఈ భూ సంబంధమైన వాటి కొరకు, ధనము కొరకు మోషే నిలబడలేదు, కానీ అతడు పర సంబంధము అంటే దేవుడు ఇవ్వబోవు బహుమానమందు దృష్టి ఉంచి ఉన్నాడంట. అర్థమైందా పిల్లలు? ఈరోజు ఈ లోకమైన సంబంధమైన వాటి కొరకు మనమైతే ఎంత మాత్రము కూడా పరుగులు పెట్టకూడదు, కానీ మన పితరులు ఏ విధముగా విశ్వాసముతో దేవుడి వైపు చూస్తూ వారి జీవితంలో మచ్చైనను మడకైనను ఏ ఒక్కటి లేకుండా దేవుడు ఇచ్చే మెప్పు కొరకు, ఆయన ఇచ్చే బహుమానము కొరకు వారు ఈ లోకములో ఎన్ని ఎదురైనప్పటికీ కూడా వారు ఏ విధముగా నిలబడి ఉన్నారో, వారి జీవితాల్లో ఏ విధముగా ముందుకు సాగి ఉన్నారో మనము ఈ రోజున అవి చదువుకుంటూ ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో మనకు ఇవ్వబడిన ఈ జీవిత యాత్రల్లో కూడా మనము ఆ విధముగా నడవాలి అన్న ఒక్క మాట ఆలోచన చప్పునే దేవుడైతే ఈ మాటలన్నీ కూడా మన కొరకు, మనము బుద్ధి తెచ్చుకోవటానికి, మనము జ్ఞానము తెచ్చుకోవటానికి వీరి యొక్క జీవితాలు పదిలముగా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. అర్థమయ్యిందా? మరొక వ్యక్తిని కూడా దేవుడు ఏమని సంబోధిస్తున్నాడో, దేవుడు ఎలా వారిని ఎన్నుకున్నాడో వారి జీవితాల ద్వారా
మనము ఏమి నేర్చుకోబోతున్నామో కూడా ఈ రోజున చూద్దాం. మన సొంత విభేదాలతో, మన సొంత ఈ లోక భూ సంబంధమైన ఆశలతో మనము ఎన్నడూ కూడా మనము జీవించొద్దు. కానీ దేవుడు కృప కొరకు, దేవుడిచ్చు బహుమానము కొరకు, ఆయన రాకడ కొరకు నమ్మకమైన జీవితం మనం జీవిస్తూ ఆయా యొక్క బహుమానము కొరకు మనం జీవిద్దామా పిల్లలు? వీళ్ళ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకోబోతుంది ఏమిటో మీకు అర్థమవుతుందా? మన యందు మన పితరులు ఏ విధముగా వారి యొక్క అడుగు జాడలు విడిచి ఉన్నారో, దేవుడికి నమ్మకమైన జీవితాలు వారు జీవించి ఉన్నారు. వారి జీవితాల ద్వారా దేవుడు నామానికి ఏ విధముగా మహిమకరంగా జీవించి ఉన్నారో మనము కూడా మన యొక్క జీవితాల ద్వారా దేవుడికి మహిమ తెచ్చే విధముగా మనం జీవిద్దాం. అర్థమైందా? మరొకరి స్టోరీ మనం చూద్దాము. దావీదుని మనం చూస్తాం అన్నమాట. ఇతడు యెషయా కుమారుడు. అతడు చివరివాడు, 8వ వాడుగా కూడా చూస్తూ ఉన్నాడు. ఇతను దేవుని ముందట ఎతకలేదు, కానీ దేవుడే సామ్యూయేలు ప్రవక్త ద్వారా దావీదుని నేను ఎన్నుకుంటున్నాను, అతడు కనిష్ట కుమారుని నేను ఎన్నుకుంటున్నానని సామ్యూయేలుని పంపించి అక్కడ తైలము అతని నెత్తి మీద వేసి అభిషేకించినట్టు దేవుడే ఏర్పరచుకున్న వ్యక్తిగా కూడా ఇతను చూస్తామన్నమాట. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలుకి రాజుగా కూడా చేసి ఉన్నాడు. గొర్రెల కాపరి నుంచి రాజుగా చేసి ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్న ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనముల మీద అతన్ని అధిపతిగా నియమించి ఉన్నాడు. సౌలును తీసివేసి దావీదునైతే దేవుడు తన ప్రజలను పరిపాలించటానికి దావీదుని అక్కడ ఎన్నుకున్నట్లు చూసి ఉన్నాం. అంతేకాకుండా దావీదుని గురించి దేవుడు ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నాడో పాత నిబంధనలు కాకుండా క్రొత్త నిబంధనలో కూడా దావీదు గురించి ఉంది. ఇదే దావీదు గోత్రము నుంచి, యోధా గోత్రము నుంచి కూడా దేవుడు రాబోతూ ఉన్నాడు. రేపు రాజులకు ప్రభులకు ప్రభువై మహోన్నతుడుగా ఆయన ఈ భూమి మీదకి వస్తున్నట్లు కూడా చూస్తాము. అపోస్తులు 13వ అధ్యాయములో మనము ఇతని గురించి ఏమని రాసి ఉందంటే, తర్వాత అతన్ని తొలగించి దావీదునకు వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరికి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు? సామ్యూయేలుకి ఈ యొక్క దావీదు గురించి చెప్పి అక్కడ నా యొక్క ఇష్టానుసారుడైన మనుషుడు అతడు, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని నూనె పోసి అతన్ని అభిషేకించమని సామ్యూయేలు ప్రవక్తకు చెప్పినట్లు అది పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలు పౌలుకు ఆ విషయాలన్నీ దేవుడు బయలుపరుస్తూ అపోస్తుల కార్యములు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి అన్నమాట. అర్థమైందా పిల్లలు? దేవుడు వారు వెతకలేదు, కానీ దేవుడే వారిని వెతికినట్లు వీరి యొక్క జీవితాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఎందుకంటే దేవుడికి ఎంత ఇష్టకరముగా వీరు జీవించి ఉన్నారో వీరి వల్ల మనం నేర్చుకోవాలి. దేవుడు ఎంతగా వారిని ప్రేమిస్తే వారి గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. అర్థమైందా? ఈ రోజున మనము ఏ సాక్ష్యము కలిగి ఉన్నాం? మనము సాక్ష్యం ఇచ్చుకుంటున్నామా? దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడా? ఒక్కసారి మన జీవితాలు మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే వెలుగు ఉండగానే ఆయన యొద్దకు రమ్మని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద కృప ఉన్నంతసేపు మాత్రమే మనకు పాప క్షమాపణ కానీ ఏదైనా మన పాపములకు మనం పశ్చాత్తాప పడవలసిన సమయం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది ఇప్పుడే అన్నమాట. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని కూడా మనలను
దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన స్వబుద్ధిని ఎక్కడ కూడా ఆధారము చేసుకోకుండా దేవునికి ఇష్టకరముగా మనం జీవించి ఆయనకు మన హృదయం ఇచ్చి ఆయన మెప్పు మనం పొందుకుందామా? మరొక వ్యక్తిని మనము చూద్దాము. ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారు? దానియేలు. దానియేలు గురించి కూడా దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో మనము చూద్దాము. మనము సాక్ష్యము చెప్పుకోవటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు, కానీ వారి జీవితాలే సాక్ష్యం ఇచ్చి ఉన్నాయి. అవి బైబిల్లో రాసి ఉంచి ఉన్నారు. ఎందుకు? ఈ రోజున అవి మనం బుద్ధి తెచ్చుకోవటానికి, మన కనులు తెరవపడడానికి దేవుడు ఇవన్నీ కూడా రాసి ఉంచి ఉన్నాడు. మనం దానియేలుని చూద్దాం. దేవుడు ఏమని మెచ్చుకుంటున్నాడో దానియేలుని మనం చూద్దాం. బబులోను దేశమునకు ఒక దాసిగా దానియేలు వెళ్ళినప్పుడు కూడా ఏ విధముగా తన దేవుణ్ణైతే మర్చిపోకోకుండా అక్కడ విగ్రహారాధనలకు ఏది బలి ఇచ్చినది కూడా అతను చూడకోకుండా దేవుడి కంట ముమ్మారు ప్రార్థించినట్లు, చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల వైపు దేవుడు వైపే చూశాడే కానీ ఏ విధముగా కూడా దానియేలైతే చూడలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని వైపే దానియేలు చూస్తున్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకని అక్కడ 3 సార్లు, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసినట్లు దానియేలును చూస్తున్నాం. సింహము బోనులో వేసినప్పటికీ కూడా ఏ విధముగా ఎక్కడ కూడా అవిశ్వాసంతో ఉన్నట్లు దానియేలు జీవితంలో మనం చూడము. అంతేకాకుండా అక్కడ విగ్రహాలకు బలి ఇచ్చినవి రాజభోజనము కూడా వారు తినటానికి ఏ మాత్రము కూడా ఇష్టపడనట్లు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. దానియేలుని దేవుడు ఏమని మెచ్చుకుంటున్నాడో 10వ అధ్యాయము ఫస్ట్ 10వ వచనం నుంచి 11వ వచనం నుంచి మనం చూద్దాం. దానియేలు, నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. చూసారా ఎంత చక్కటి మాటో. మరలా అదే అధ్యాయం 10వ అధ్యాయంలో మరలా కూడా 18, 19 వచనాలు మనం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను. చూసారా ఎంత చక్కటి సాక్ష్యమో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు ఏ విధముగా వీరి జీవితాల్లో మెచ్చుకుంటున్నాడో ఒక్కసారి మనము కూడా ఆ విధముగా ఉండాలి అని దేవుడు ఇవన్నీ కూడా మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు. ఏ విషయంలో కూడా దానియేలైతే విశ్వాసంలో కానీ తన శరీర విషయంలో కానీ ఎక్కడ కూడా తప్పిపోయినట్టు మనము చూడమన్నమాట. మరొక వ్యక్తిని మనం చూద్దామా? అది యోబు గురించి మనము నేర్చుకుందాం. యోబు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో మనము చూద్దాం. ఎందుకంటే స్వయంగా సాతానుతోటే యోబు గురించి పలికినట్లు మనము యోబు గ్రంథము మనము చూడగలం. యోబు అంట తన నోటి మాటతో కూడా అతను పాపం చేయలేదంట. అతనుకున్న సమస్తము మొత్తము కూడా దేవుడు తీసివేసినప్పటికీ కూడా, అంటే దేవుడు దానికి సాతానుడికి అనుమతి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే యోబు ఏ విధముగా విశ్వాసముతో ఉంటాడో కూడా దేవుడు చూడాలని యోబుని పరీక్షించాడనమాట. అర్థమయ్యిందా? అంతేగాని శ్రమ పెట్టటము, వ్యాధి ఇవ్వటము అది దేవుడికైతే ఏ మాత్రము దేవుడి పని అయితే కాదు. ఒక్కొక్కసారి ఆ యొక్క పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. ఎందుకంటే మనం విశ్వాసంగా నిలబడగలుగుతామా, లేదా ఆ యొక్క శ్రమను చూసి, నిందను చూసి, బాధను చూసి మనమైతే వెనక్కి జారిపోతామని కూడా మన యొక్క విశ్వాసమును పరీక్షించటానికి కూడా కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడనమాట.
సాతానుడు. ఎందుకంటే మన యొద్దకు ఏది రావాలి అన్నా కూడా దేవుడి అనుమతి లేనిదే ఏది కూడా మన యొద్దకు రాదనమాట. అది ఆర్థిక ఇబ్బంది అయినా కానీ, వ్యాధి అయినా కానీ, ఈ చుట్టూ ఉన్న సమస్యలే కానీ ఏవైనప్పటికీ కూడా మనల్ని పరీక్షించటానికి అవి అనుమతించబడతాయి. దేవుడు సాతానుతో యోబు గురించి ఏ విధముగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో మనము ఈ రోజున నేర్చుకుందాం. సాతానుతో యోబు గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడనమాట. అంటే ఈ లోకములో ఉన్న వేటి కొరకు కూడా అతడు చూడలేదు. మరలా అంటున్నాడు, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడును కూడా లేడు అని స్వయంగా సాతానుతో దేవుడే సాక్ష్యమిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున ఎక్కడ చూసినా వారి దేహములను అపవిత్రము చేసుకుంటున్నారు. ఆహారము కాని వాటి కొరకు మీరు ఎలా రోకలు చెల్లిస్తున్నాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వ్యభిచారమునకు బానిసలైపోతున్నారు, జారత్వమునకు బానిసలైపోతున్నారు, స్మోకింగ్కి, విగ్రహారాధనలకు, మరి అటు విధముగా కాకుండా ప్రతి ఒక్క చెడు వ్యసనములకు, బెట్టింగ్ యాప్స్కి, అనేక విధాలుగా జనులైతే ఈ రోజున ఈ సెల్ ఫోన్లకు కూడా బానిసలైపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడైతే యోబు గురించి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. అతడంట యథార్థవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట, న్యాయవంతుడై ఉన్నాడంట, ప్రతి చెడుతనమును కూడా విసర్జించిన వాడంట. తన చుట్టూ ఎంత పాపము ఉన్నప్పటికీ కూడా ఆ పాపము వైపైతే తను ఏ మాత్రము కూడా కనుదృష్టి ఉంచలేదు. కానీ అతడి దృష్టి అంతా దేవుని యందే ఉంచి ఉన్నాడు. ఇది మనకు అర్థమవుతుందా? మరొక వ్యక్తి మనం పౌలు గురించి మనము నేర్చుకుందాం. పౌలను ఏ విధముగా దేవుడు ఏర్పరచుకున్నాడో, ఏ విధంగా అతను సాధనముగా చేసుకొని దేవుడి చేతిలో ఒక పాత్రగా పౌలుని వాడుకున్నాడో మనము చూద్దాము. దేవుని పిల్లలను చంపాలని ఒక రాజ్యముద్ర తీసుకొని సౌలు దమస్కో మార్గములో వస్తూ ఉండగా, అప్పుడు సౌలుతో దేవుడు ప్రత్యక్షమయ్యి స్వయంగా దేవుడే మాట్లాడినట్లు మనం చూస్తాం. సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినేను. ప్రభువా నువ్వెవడవని అతనిని అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును. చూసారా, ఇక్కడ దేవుడు అయితే స్వయంగా తన్ను తాను సౌలుకి, అంటే సౌలు జీవితాన్ని మార్చివేసి పౌలుగా మార్చాడనమాట. అతను దేవుడే తనకు తాను పౌలుకి ప్రత్యక్షం చేసుకొని అతడు స్వయంగా దేవుడు మాట్లాడినట్లు, నువ్వు హింసించుచున్న యేసుని అని అతను పలికినట్లు, అట్లాగనే అతనుకు కలిగిన ఆ యొక్క పాపపు పొరలన్నీ, ఎందుకంటే దేవుడు యెహోవా దేవుడు తప్ప ఎవ్వరు కూడా పూజార్హుడు కాదు అని నమ్మిన వ్యక్తి ఈ సౌలు అన్నమాట. కానీ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో
యేసుక్రీస్తుగా ఈ రోజున ఎంతోమంది గుర్తెరగటం లేదు. అంతేకాకుండా యేసయ్య వెళ్ళిపోయిన కాలం నుంచి ఈ కాలం ఈ రోజు వరకు కూడా 7 సంఘ కాలాలుగా విభజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అవి ప్రకటన గ్రంథములో స్పష్టముగా రాయబడి ఉన్నాయి. అట్లాగనే మొదటి సంఘ కాలమునకు ఈ యొక్క పౌలు ప్రవక్తగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి కాలములో మన యొక్క సహోదరుడు విలియం మ్యారిన్ బెన్హామ్ సహోదరుడు ప్రవక్తగా ఉన్నట్లు మనం చూస్తాము. అట్లాగనే దేవుడు ఏ విధముగా వీళ్ళ ద్వారా వీరికి తోడై ఉండి వారి పరిచర్యలు ఏ విధముగా ముందుకు నడిపించి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకొని టేనే కానీ అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏ ఒక్కరు కూడా చెయ్యరన్నమాట. వీరి యొద్దకు గారిడి సీమోను వంటి వారు వచ్చినప్పటికీ కూడా వారు పరిశుద్ధాత్మ లేకుండా ఏదో తాత్కాలికమైన గారిడి విద్యలు చేసినప్పుడు ఏ విధంగా దురాత్మల చేత వారు పీడించబడినట్లు కూడా మనం చూడగలుగుతాం. ఈ సౌలును దేవుడే ఏర్పరచుకొని అననీయకు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో ఇతను మనం చూద్దాము. అపోస్తుల కార్యము 9:10 నుంచి మనం చూద్దాం. దమస్కోలో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్న అనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తర్షవాడైన సౌలు అను ఒకడు కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలుల ఎదుట నా నామము ధరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను అతన్ని చూపెదనని అతనితో చెప్పాను. చూసారా, ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే ఈ దేవుణ్ణి నమ్ముకోండి, మీకు ఆశీర్వాదం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోండి, మీకు దీవెన వస్తుంది. కానీ దేవుడైతే స్వయంగా ఏం చెప్తున్నాడంటే అతని యొద్దకు వచ్చిన ప్రతి కుమారుడు కూడానంట పరీక్షించబడాలంట, పరిశీలించబడాలంట, పరిశోధించబడాలంట. ఎందుకంటే ఒక వజ్రము ఆ యొక్క కొనలతో చెక్కుతూ ఉన్నప్పుడు అది ఫస్ట్ అయితే ఒక రాయిగానే ఉంటుంది, భూమిలో దొరికిద్ది. దాన్ని ఎప్పుడైతే ఆ సాన మీద పెట్టి మెరుగులు దిద్దుతూ ఉన్నప్పుడు అది ఒక డైమండ్గా, ఒక వజ్రముగా, అది విలువగా మారుతూ ఉంటుంది. అట్లాగనే మనము కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఆశీర్వాదాలయంట మనమైతే ఏ మాత్రము కూడా పరిగి ఎత్తవద్దు. మనము పరీక్షించబడాలి, పరిశీలించబడాలి, పరిశోధించబడాలి. ఎందుకంటే దేవుడే స్వయంగా ఎదురు గురించి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా వీరిని స్వయంగా దేవుడే ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? ఇప్పటి వరకు మనము వీరి జీవితాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? వారు దేవుడు పిలిచిన ఎమ్మటనే వారు ఆశీర్వాదాలు ఉన్నారా? పరీక్షించబడి నిందలు, శ్రమలు, కరువులు, కాటకాలు, అనేకమైన వ్యాధులు, యుద్ధాల ద్వారా వారు ఏ విధముగా ప్రతి ఒక్క పరిస్థితిని విశ్వాసముతో దేవుని తోడు ఉంచుకొని వారు ఏ విధముగా జయించి ఉన్నారో మనము వీరి జీవితాల్లో మనము చూడగలం అన్నమాట. ఎందుకంటే దేవుడు ప్రేమించిన ప్రతి
ప్రతి ఒక్క బిడ్డకు కూడా శ్రమలు, నిందలు, అవమానాలు, కరువులు అవి రావాల్సిందే. ఎందుకంటే దేవుడు ప్రేమించిన ప్రతి ఒక్క దేవుడు ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా పరీక్షించబడాల్సిందే. ఎందుకంటే పరీక్షించబడపోతే మనమైతే సువర్ణముగా మారమన్నమాట. శ్రమ పొంది ఉండుట నాకు మేలు అయ్యును అని వారు చెప్పి ఉన్నారు. అట్లాగనే వారు ఏం చెప్పి ఉన్నారు, నేను శ్రమ పొందిన తర్వాత నేను సువర్ణము వలె మారితిని అని వారి జీవితాల ద్వారా వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో దేనికి దేవుడు రాసి ఉంచి ఉన్నాడంటే మనకు బుద్ధి రావటానికి, వారు ఏ విధముగా విశ్వాసములు ప్రతి పరిస్థితిలో ఏ విధముగా వారు ముందుకు వెళ్ళారో మనము కూడా వారి జీవితాలు బట్టి మనం ఆదరణ, ధైర్యము తెచ్చుకొని ప్రతి పరిస్థితిలో దేవుడికి నమ్మకమైన జీవితాలు వారు ఏ విధంగా జయించి ప్రతి పాపమును కూడా విసర్జించి దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉంచి ప్రతి పాపమును ఒక పూటి కోటి కొరకు కూడా జ్యేష్ఠతో హక్కుని అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్ట హృదయము మీలో లేకుండా చూసుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వీరి స్టోరీల ద్వారా ఏమి మీరు నేర్చుకున్నారు పిల్లలు? ఎందుకంటే దేవుడే స్వయంగా వీరి గురించి సాక్ష్యం ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనమైతే ఎంత మాత్రము కూడా మనము ఉండకూడదు. ఎందుకంటే మన జీవితాలు దేవునికి అప్పచెప్పుకొని మన హృదయములోకి ఆయన్ని ఆహ్వానించుకుంటూ ఆయనకి ఇష్టకరంగా మనం జీవిద్దాం. ఎందుకంటే ఆ పొందబోవు మహిమను, ఆ యొక్క జీవ కిరీటమును వారు ఏ విధంగా స్వతంత్రించుకొని వారి యొక్క జీవితంలో విశ్వాసముతో ముందుకు సాగి ఉన్నారో వారి యొక్క జీవితాల ద్వారా మనము కూడా రోజు రోజుకి కూడా దేవుడిలో ఎదుగుతూ ఆ విధంగా మనకి ఇచ్చిన ఈ జీవితమును మనం నమ్మకముగా, యథార్థముగా, దేవునికి మహిమకరముగా, ఆయనకి ఇష్టకరముగా మనకు కలగబోవు ఆ బహుమానము కొరకు మనము ఎదురు చూస్తూ ముందుకు సాగుదాము. ఎందుకంటే దేవుడు వీటి అందరి వల్ల మనము బుద్ధి తెచ్చుకొని ఆ అడుగు జాడల్లో మనము నడవాలని దేవుడు మన కొరకు ఇవి రాసి ఉంచి ఉన్నారు. అర్థమైందా పిల్లలు? వీరి యొక్క స్టోరీ ఈ యొక్క స్టోరీ చాలా ఈ యొక్క వీడియో లెంది అవ్వచ్చు, కానీ వీరి జీవితాలు మనము తేరి చూసినప్పుడు మనమైతే ఈ భూమి మీద విశ్వాసముతో ఎదుగుతామన్నమాట. అందుకని మన కొరకు దేవుడు రాసి ఉంచి ఉన్నారు. ఎవరైనా ఈ యొక్క నా ఛానల్ కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిల్లో ఏ విధముగా నేను చెప్పి ఉన్నానో మీ చిన్న కామెంట్స్ నాకు తెలియచేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, పిల్లలకు, అనేకులకు కూడా ఈ ఛానల్ షేర్ చేయండి. ఎందుకంటే బైబిల్ స్టోరీస్ వారు వినుట వలన వారు ఏ విధముగా తప్పిపోరు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్లో స్టోరీలు మన పిల్లలకు వినిపించటం వలన మనము కూడా వాటిని వినుట వలన మనము కూడా విశ్వాసములో రోజు రోజుకి దినదినము కూడా ఏ విధంగా దేవుడికి దగ్గరగా జీవించాలో మనకు అర్థమయ్యిద్ది. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క వీడియో లెంది అయిపోయిందని మీరు అనుకోవద్దు. ఎంతో సమయము, అనేక విషయాలు మనం ఫోన్కి ఇస్తూ ఉన్నాం. ఈ కొద్ది సమయం ఇచ్చి మన ఆత్మలు దేవుని కొరకు సిద్ధపరచుకుందాము గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక.